గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎంతమంది అయితే క్రిస్మస్ హాలిడేస్ అయితే వచ్చాయి గైస్. కొంతమంది క్రిస్టియన్ స్కూల్కి జాన్ 1 వరకు ఉంది. ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎంతమంది కైట్ కొన్నారు విత్ సంక్రాంతి రాక ముందుకే కైట్ ఎందుకు కొంటారు గైస్? మా తమ్ముడు అయితే కొన్నాడు గైస్. నేనైతే చూపిస్తాను. ఇక్కడ ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తుందా మీకు? ఇక్కడ గీ ఇల్లు, ఆ ఇల్లు కాదు, గీ ఇల్లు కనిపిస్తుందా? ఈ రెండు ఇళ్ళల్లో వాళ్ళైతే కైట్ ఎగిరేయడం చూసిండ్రు. వాళ్ళ దగ్గర పోయి 2 days ఆడుకోరు, వాళ్ళతో ఆడుకోపో తర్వాత చూపిస్తా అంటే లేదు నాకు ఇప్పుడే కావాలి అనగాసరికి మా డాడీకి ఇక తలకాయ తింటున్నాడంట 5 days నుంచి. సో మా డాడీ కొనిచ్చిండు ఆ కైట్. ఎన్ని రోజులు అవుతుంది? 5 days నుంచి ఈరోజు కొన్నారు. ఈ మధ్యాహ్నం 2 days 1 day అయినట్టుంది కొని. అప్పుడే ప్యాచ్ వర్క్ వేసేసినారు. చూడ్డి గైస్, ఆగురా, అప్పుడే ప్యాచ్ వర్క్ వేసేసిండు. అగ్గో మరి ఓవర్ చేస్తారు గైస్. ఇగో వాడేదో తిప్పలు పడుతుండు. చూడండి గైస్, ఎలా మంచిగా ఎగురుతుందో. ఏమో వచ్చినందుకే ఇట్లా అయింది గైస్. ఇప్పుడైతే నేనైతే యాక్చువల్ వీడియో ఏంటంటే కైట్ లాంగ్వేజ్ అనమాట. కైట్ లాంగ్వేజ్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకైతే కైట్ లాంగ్వేజ్ అయితే నేనైతే మా తమ్ముడి నుంచి నేర్చుకున్నాను. అగో ఎట్లా ఎగ్లేస్తున్నారు చూడండి. అసలు అగో ఒకటే. నేనైతే మా తమ్ముడిని సీక్రెట్గా వీడియో చేసిన, మా తమ్ముడికి అయితే తెలియదు. అగో వాడికి అయితే తెలియదు, తిప్పలు పడుతున్నాడు. అగో ఆ టొంగుడు వేరే కైట్ తీసుడు, ఇట్లా డప్పుకుమని ఎగిరేసి పట్టుకోండు. గదే అనమాట ఇక నా తమ్ముడు. సో మనమైతే అందులో కైట్ లాంగ్వేజ్ నేర్చుకుందాం. ఫస్ట్ అయితే కైట్ లాంగ్వేజ్లో మనకైతే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, అందరికి తెలుసు సుట్టు అంటే మాంజు ఉంటుంది కదా, చక్ర ఏదో అంటారు. ఈ ఐ థాట్ చక్రం ఇట్లా తిప్పుతారు చూడండి. నేనైతే దాని అయితే చక్రం అని పిలుస్తున్నాను. ఆ చక్రంకైతే చుట్టు అంటే దట్ ఈస్ కాల్డ్ చుట్టు అనమాట. మా తమ్ముడు కైట్ కొన్నాడు, బట్ ఆ మాంజ సుట్టేది పోగొట్టేసిండు. ఇంక్రెడిబుల్ గైస్. నేనైతే ఒక అక్క నాకేమైనా సుట్టడానికి అంటే కట్టించేసిన. ఇక్కడైతే ఆల్రెడీ ఒక కుక్క సౌండ్ వినిపించవచ్చు. మా తమ్ముడు అయితే ఎగరేస్తూనే ఉన్నాడు. అసలు అది ఈ రోజులో ఎగిరేటట్లేదు. ఆ కైట్ ఇట్టిట్టు అనడం తప్ప సుట్టు అనేది ఒకటి అయిపోయింది కదా. సుట్టు అని మాట్లాడి నెక్స్ట్ సోది మాట్లాడుతుంది అని మాట్లాడే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాట్ అంటే మాంజని కాట్ చేయడము. దమ్ము ఉంటే కాట్ చేయరా అంటే ఎంతమందికి తెలుసు కామెంట్ చేయి. ఎంతమంది తెలుసా కామెంట్ చేశారా? 3 నేను 5 minutes ఇస్తున్నాను, 5 seconds ఇస్తున్నాను. 1 2 3 4 5 కామెంట్ చేశారా? ఇప్పుడైతే నెక్స్ట్ కాట్ అని చెప్పేశాను కదా. కైట్ని మాంజతో కట్ చేయడం. కాట్ అనుకుంటే సీజర్ వచ్చి కట్ చేసుకోవడం అని అయితే అనుకోకండి. నెక్స్ట్ మా తమ్ముడు ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి. మధ్యలో అయితే నా తమ్ముడిని అయితే పక్కా చూపించాలన్నాడు. ఈ ఫోన్ ఎందుకో జూమ్ అవ్వట్లేదు. జూమ్ చేద్దామంటే, లేకపోతే మీకు చూపిద్దాం అనుకున్నాను. చూడండి. ఇవ్వు ఇట్రా. అవ్వట్లేదు అసలు. ఇట్రా. కైట్ ఎగరేస్తున్నావా ఆడుకుంటున్నావా? కైట్ ఎగరేస్తున్నా, మొత్తం చిక్కు అవుతుంది. అసలు నా కైట్ అసలు ఏం చేస్తున్నాను చూడండి. డిస్టర్బ్ చేయకుండా ప్రైమ్ మినిస్టర్ కైట్ ఎగిరేసినట్టు. నెక్స్ట్ మనమైతే మన దాంట్లో కైట్ లాంగ్వేజ్ అయితే వచ్చేసేద్దాం. కైట్ లాంగ్వేజ్కి వచ్చేస్తే నెక్స్ట్ ఏమేమి ఉంటుంది అబ్బా? థింకింగ్ పెయించ్ గైస్. ఎంతమందికి పెయించ్ తెలుసో కామెంట్ చేయండి. పెయించ్ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే మళ్ళీ కోత అయితే వచ్చింది గైస్. ఒక్కటి చెప్పరాని, కైట్ ఎగిరేయడం వచ్చారా? అదా వచ్చు. మళ్ళీ ఒక్కసారన్నా ఎగిరేసినావా? ఇప్పుడైతే మా తమ్ముని అయితే పంపిస్తున్నాను అనమాట. మమ్మీ దగ్గర అంతా చెక్ చేసుకొని వచ్చిండు. ఎంతమంది నాలాగా హెయిర్ స్టైల్ వేసుకున్నారో కామెంట్ చేయండి. ఎంతమందికి హెయిర్ స్టైల్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే అసలు నచ్చలేదు గైస్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇదైతే నేను వేసుకున్నందుకే నచ్చలేదు. ఇక్కడ ఫస్ట్ అయితే
రోల్ చేసుకొని ఇక్కడ క్లిప్ పెట్టుకున్నాను. తర్వాత ఈ క్లిప్స్ పెట్టినాను, స్టైలిష్ క్లిప్స్ అంటారంట. ఆ తర్వాత ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేసిన అనమాట. దట్ ఈస్ కాల్డ్ పోనీ హెయిర్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మ్యాజిక్ ఇవ్వేనా గైస్. ఎంతమందికి ఈ మ్యాజిక్ తెలిసి కామెంట్ చేయండి. ఎంతమంది ఈ చెవులు ఊపుతారో. నాకైతే వచ్చి గైస్. నెక్స్ట్ ఇదైతే రాదు, నేను చూపిస్తాను చూడండి గైస్. నాదైతే ఫుల్ ఊగుతుంది గైస్ ఇట్లా. నెక్స్ట్ అయితే పెయింట్స్ అంటే మనం కార్డ్ చేస్తాం కదా, దమ్ము ధైర్యం ఉంటే కార్డ్కి రారా అంటే కార్డ్ చెప్పిన కదా, కార్డ్ చెయ్యిరా అంటే పెయించుకోవాలి, కార్డ్ చేయరా. ఆ తర్వాత సుట్టు అయిపోయింది, కాట్ అయిపోయింది, పెంచ్ అయిపోయింది. ఇంకేందబ్బా థింకింగ్ ప్రాసెస్ 1 ఇటాలిటీ లైటర్. ఇంకొకటి వచ్చేసి నార్మల్ అందరు ఒర్రేది ఏంటంటే క్యాట్ 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 అని వడతారు కదా, దట్ ఈస్ కాల్డ్ క్యాట్ గాయస్. బాయ్ గాయస్. ఎంతమందికి తెలిసి కూడా చూస్తున్నారో థ్యాంక్ యూ ఫర్ చూసారు కాబట్టి. ఎంతమంది కైట్ ఎగిరేసారో కామెంట్ చేయండి. ఎంతమంది కైట్ ఎగిరేసారు, రెడ్ హార్ట్, ఎగిరేలేదనుకో గ్రీన్ హార్ట్ అనమాట. చూద్దాం ఎంతమంది ఎగిరేసారో లేరో, అండ్ చూస్తా. అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు గాయస్, లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ గాయస్, మీకైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మీరైతే ప్లీజ్. ఏఐ లాగుంది కదా, ఇదే నా హ్యాండ్ అనమాట, మళ్ళీ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐ లాగుంది గాయస్. బాయ్.